నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలితాలు చెప్తున్నారు. 2024వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 2016 నుండి కూడా 15 నుండి కూడా 7.5 ఉండడం జరిగింది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ వీరికి చూపిస్తూనే ఉంది. కనుక ధనస్సు రాశి వారికి ఒక్కటే, ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది, మరలా కూడా చెప్తున్నాను, వీరి నోరే వీరికి శత్రువు. కనుక వీరు ఎంత మట్టుకు నోరు అనేది అంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. చెప్పుకునేది మనం గోచారము, గ్రహచారములో మీకు లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ లగ్నం నుండి 2వ స్థానంలో ఏ గ్రహం ఉంది, గురువు ఉన్నట్టయితే, మరి ధనస్సు రాశి అయితే మీకు మన ద్వితీయంలో 2లో గురువు ఉన్నట్టయితే చక్కటి వాక్కు ఉంటుంది. ఇక్కడ ఇది కూడా గమనించుకోవాలి. లేదా బుధుడు ఉన్నట్టయితే బుధుడు చక్కటి స్థానంలో ఉన్నట్టయితే సూపర్ నాలెడ్జ్ ఉండేటువంటి వారు, కానీ అసలు అమోఘం. అట్లా అట్లా ప్రతిదీ కూడా ఉంటుంది. కనుక కుజుడుంటే రఫ్ అండ్ టఫ్ ఇక గొడవే. ఇక కుజుడుంటే గొడవలే. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా వస్తువు మన చేతిలో ఉంది, అడగడానికి వస్తున్నాడు అనుకుందాం, అనుకుంటే రావడమే. ఇక వాళ్ళు డైరెక్ట్ అక్కని చెప్పుకుంటే రావడమే. ఆ వస్తువు ఉంది నాకు ఇయ్య అని చెప్పి అనరు. ఇది మృదువు కదా, చంద్రుడు ఉన్నా, బుధుడు ఉన్నా, శుక్రుడు ఉన్నా కూడా చక్కగా నవ్వుకుంటే ఆ వస్తువు నాది, అది ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. కుజుడు ఉంటే అట్లా కాదు, అక్కడి నుండే అట్లుంటుంది. కనుక ఇక వీరికి యొక్క శని భగవానుడు బంగారం మూర్తిగా మారుతున్నాడు, అంటే సువర్ణ మూర్తి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. తృతీయంలో ఉంటే సువర్ణమేనా? అయితే పట్టిందల్లా బంగారమే మరి ఇక్కడ అనుకోవచ్చును. కానీ అది ఎన్ని రోజులు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా. మేలో గురువు గారికి వస్తే గురువు 6వ స్థానం అవుతుంది వీరికి. మళ్ళా 6వ స్థానం ఏమిటి? రుణ రోగాలు కావచ్చును, రుణాలు కావచ్చును, ఇవన్నీ ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదున్నా కూడా గడిచిన రోజులు గడిచిపోయాయి, మీకు ఒక లెసన్ లాగా మిగిలింది. అది 100% కూడా. రీసెంట్గా ధనస్సు రాశి వారు మాత్రమే 7.5 నుండి పూర్తిగా కూడా కోలుకొని గాలి పీల్చుకునేటువంటి వారు. ఇక మకరము, కుంభము, మీనము అంటే వీరు అదే పీరియడ్లో ఉన్నారు కనుక ఇప్పుడు వారి గురించి ఏమొద్దు. ధనస్సు రాశి వారికి పూర్తిగా అయిపోయింది 22లో. మరలా కూడా ఈ యొక్క శనేశ్వరుడు వక్రించాడు. వక్రించి మళ్ళా ఏం చేశాడు? మళ్ళా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విధంగా వీరిని అది చేశాడు. ఇందులో ఎవరి జాతకంలో అయితే శని మహర్దశ అయిపోయిందో వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ధనస్సు రాశి వారికి ఎక్కువగా కూడా లేవు. శని మహర్దశ అయిపోకుండా ఎవరైతే ఉన్నారో, పిల్లలు కావచ్చును లేదా పెద్దవారైనా కూడా, వారికి జనరల్గా నడుచుకుంటూ వెళ్ళినా కూడా కాలు జారి అడ్డం పడి కాలు విరిగేటువంటి సందర్భాలు. అంటే చెప్తున్నా నేను ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మీరు వాస్తవానికి కూడా జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంకేదైనా రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెప్తున్నా కదా, 2016, 17, 17, 18, 19, 20, 21, 22లో కూడా ఇన్నేళ్లలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి 7.5లో. కనుక ₹1 బిల్ల కూడా లేని సందర్భాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఉండేటువంటి వారు ఉన్నారు పాపం. కనుక నేనేం చెప్తున్నాను అంటే, మీకు ఒక ఆల్ ఆఫ్ సడన్గా ఒక సంఘటన సరిపోతుంది మనిషి అనేటువంటి వాడు మారడానికి. కనుక అంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనుక ఈరోజు మనం చక్కగా ఉన్నాము అని చెప్పి ఇదే జీవితం అని చెప్పి అనుకోకుండా, ఇంకా అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది మరలా వచ్చేది. కనుక అష్టమ గురువు మీకు గురువు 6వ స్థానానికి వచ్చిన తర్వాత మరలా కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరలా శని కూడా వక్రం చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది 2024లో. కనుక జాగ్రత్తగా ఉండండి, అందరితో నవ్వుకుంటూ ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే
మీకు ఎవరైనా చెప్తే తీసుకోరు. ఖచ్చితంగా కూడా లోపల అనేటువంటిది ఒక ఈగో ఫీలింగ్ అనేది ఉంటుంది. అది కానీ బయటికి రాదు. ఎందుకంటే మీరు చెప్తే 100% తీసుకోరు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఇక తప్పదు అనేటువంటి సందర్భంలో తీసుకుంటారు అంతే. కానీ ఇక బయట సిచ్యువేషన్ వేరే ఉంటుంది కనుక బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకోండి. అన్ని రకాలుగా కూడా మే దాకా బాగుంది. బాగుంది అంటే చాలా బాగుంది. గత 5, 6 నెలల క్రితము కూడా మనీ చేదాకా వచ్చి జారిపోయినాయి కూడా ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్‌లో వస్తాయి. మే తర్వాత మీరు గురువుకు ఎంత పూజ చేసుకుంటూ ఉంటే, గురువు ముఖంగా ఉండేటువంటి వారిని ఎంతగా కూడా ఆరాధన ఉన్నట్టయితే, గురువులకు చక్కగా కూడా దానాలు చేసుకుంటూ ఉన్నట్టయితే, ఈ యొక్క గురువు గారు మీకు మంచి ఫలితాలు ఇస్తారు. అది ఎప్పుడు మీ జాతకంలో గురువు యొక్క దశ అయిపోయింది అనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అయిపోలేదు అనుకుంటే మాత్రం ఇబ్బంది ఉంటుంది. కనుక అన్ని రకాలుగా కూడా చూసుకోవాలి మన జాతకము. గ్రహచారము, గోచారం అన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక 4వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు సార్? 4వ స్థానంలో రాహు అంటే వీరికి అర్ధాష్టమ రాహు అనవచ్చును. అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ విధంగానైతే అనుకుంటామో అదే విధంగా అర్ధాష్టమ రాహువు అని చెప్పుకోవచ్చు. 4వ స్థానం రాహువు కనుక వీరి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, అదేవిధంగా ఎక్కడైనా ఇల్లు చేంజ్ అయిన వద్ద అక్కడ నెగిటివిటీ ఉండడం కానీ, ఇల్లు చేంజ్ కావాలి అనేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఈ యొక్క రాహు కేతువులకు వీరు ఖచ్చితంగా కూడా మీరు 100% ఎక్కడైనా జంట నాగులు ఉన్నటువంటి సందర్భం ఉన్నట్టయితే ఏదైనా చెట్టు కింద కానీ ఏదైనా దేవాలయంలో ఒకసారి సర్పసూక్తంతోనే అభిషేకం చేయించుకోండి. కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకం చేయించుకోండి. ఒకసారి మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తానికి 2024వ సంవత్సరం మే తర్వాత నుంచి ఒక ఇంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్ గా చెప్పినటువంటి ఎప్పుడైనా కూడా ఎవ్వరికి బాగుండదు. బాగుంది అని మనం వాస్తవానికి అనుకోవాలి. యద్భావం తద్భవతి. కనుక ఇదే జీవితం కాదు, లేకుంటే మీకు గడుస్తుందే కాదు. యద్భావం తద్భవతి. కనుక మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇంట్లో. ధనస్సు జాతకులు ఉంటారు, మేషరాశి జాతకులు ఉంటారు, కుంభరాశి జాతకులు ఉంటారు, మీనరాశి జాతకులు ఉంటారు. అక్కడ సంపాదన ఒక మీనరాశి వారిది అయింది అనుకోండి, వారికి సంపాదన లేదా అయిపోయింది. ఇబ్బంది. ఇప్పుడు వీరందరికి ఇబ్బంది ఉంటుంది. ఇందులో మేషరాశి బాగుంది అని నేను చెప్తే వీరికి సంపాదన వారి తండ్రి దగ్గర ఉండే కదా వచ్చేది. వీడికి తెల్లారితే బండ్లో పెట్రోల్కు డబ్బులు వారి తండ్రి వేయాలి. వారి తండ్రి దగ్గర డబ్బులు లేవు. మేషరాశి బాగుంది. ఇట్లా ఉంటాయి కొన్ని. కనుక అన్ని చూసుకోవాలి. రైట్. చాలా చక్కగా ప్రిడిక్షన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.